వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ సీరియల్లో వివాహేతర సంబంధం కారణంగా ఈ పంచాయతీ రోడ్డెక్కింది. ఇక వీరి పంచాయతీని ఎలా పరిష్కరించాలో పోలీసులకు కూడా అంతు చిక్కటం లేదు. దువ్వాడ శ్రీనివాస్ తమతోనే ఉండాలని భార్య వాణి కోరుతున్నారు. అయితే శ్రీనివాస్ తనను వాణి చంపేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన కంప్లైంట్తో వాణి, హైందవి మరో ముగ్గురిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వాణి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ రచ్చకెక్కడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ గత 3 ఏళ్లుగా మాధురి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెతోనే ఉంటున్నారని ఆయన భార్య, పిల్లలు పార్టీ హైకమాండ్ వద్ద పంచాయతీ పెట్టారు. అప్పుడు ఈ పంచాయతీని సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. ఆస్తులు, వ్యాపారాలను భార్య, పిల్లలపైకి మార్చుతానని సజ్జల రామకృష్ణారెడ్డి ముందు దువ్వాడ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని దువ్వాడ నిలబెట్టుకోలేదు. పైపెచ్చు దువ్వాడ శ్రీనివాస్ మాధురి కోసం ఆస్తులు నాశనం చేస్తున్నారని వాణి మరోమారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అప్పుడే తను ఆందోళన చేస్తానని హెచ్చరిస్తే గొడవలు వద్దు, ఈసారి టికెట్ మీకే ఇస్తామని ఆమెను బుజ్జగించి పంపించిన సజ్జల టెక్కలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆమెను ప్రకటించారు. ఇక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జరిపిన సర్వేలో ఆమె గెలిచే అవకాశం లేదని వాణికి టికెట్ను నిరాకరించారు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీకి వాణి రెడీ అయ్యింది. అయితే మరోమారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెను బుజ్జగించి దువ్వాడ శ్రీనివాస్తో ఆస్తులని వాణి కూతురు పేరు మీదికి రాయిస్తానని చెప్పి పోటీ మించి విరమించేలా చేశారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో దువ్వాడ వాణి భర్త తనతో కాకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని టార్గెట్ చేసి రోడ్డుకెక్కారు. ఇక పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి మొగుడు పెళ్లాలు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే దువ్వాడ వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు భార్య, పిల్లలతో కలిసి ఉండాలని దువ్వాడను మందలిస్తే లేదా వాణి కోరినట్టు తల్లి కూతుర్లను న్యాయం చేయగలిగితే ఇప్పుడు ఈ పంచాయతీ రోడ్డు మీదకు వచ్చేదే కాదు. ఇప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఈ వ్యవహారమే పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది.